రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. జనవరి మాసాంతం కనుక మనం చూసుకుంటే వృశ్చిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు? ఈ రాశి వారు ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? వృశ్చిక రాశి మనం చూస్తే కనుక విశాఖ నక్షత్రం 4వ పాదము, అదేవిధంగా అనురాధ నక్షత్రం 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు. ముందుగా ఈ మనం చూసేటువంటి 2025వ సంవత్సరంలో జనవరి మాసంలో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూస్తున్నామండి. సో అందరికీ నేను చెప్పే మాట ఏమిటంటే గోచారం వేరు, గ్రహచారం వేరు. ఇండివిజువల్ జాతకం ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ గోచారం. ఎందుకంటే దాంట్లో ఉన్నవి దీంట్లో ఉండే ఒకేలా ఉండవు. మీ యొక్క ఇండివిజువల్ జాతకంలో కనుక మంచి యోగాలు ఉండి గజకేసర యోగం ఉంది అనుకోండి, ఇక్కడ మీకు వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాశం శని దోషం ఉన్నా, లేకపోతే ఏ కుజుడు బాలేకపోయినా, ఇలాంటి దోషాలు ఏమున్నా సరే, 2వ స్థానం పాడైనా ఏమున్నా సరే, ఆ గజకేసర యోగం వల్ల, చంద్రమంగళ యోగం వల్ల చాలా విపరీతంగా రాణించగలుగుతారు ముందుకి. లేదు ఇండివిజువల్ జాతకం, ఎందుకంటే 60% అదే కాపాడుతుందండి. 60% ప్రభావం చూపిస్తుంది. అక్కడ పరమ ఇబ్బందికరంగా ఉండేటువంటి యోగాలుండి ఇక్కడ ఎంత టాప్ మోస్ట్ యోగం పట్టినా ఆ వ్యక్తి ముందుకు వెళ్ళలేడు. సో రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆ వ్యక్తి యొక్క డెసిషన్ మేకింగ్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతాడు. అయితే ఇక మనము ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చూస్తే ఎప్పటి నుంచో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఉన్నటువంటిది శని 4వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు శుక్రుడు కూడా యాడ్ అయ్యాడు కాబట్టి 4వ స్థానంలో శుక్ర శనుల యొక్క కలయిక ఉంది. అయితే ముందుగా 2వ స్థానంలో రవి బుధులు ఉండడం వల్ల డబ్బు పరంగా రావాల్సిన డబ్బు ఆగిపోవడము, అంటే సేవింగ్స్లో ఉన్నటువంటి డబ్బు ఖర్చు అయిపోవడము, రావాల్సిన డబ్బు ఆగిపోవడము, విపరీతమైన ఖర్చులండి. అదేవిధంగా 2వ స్థానంలో ఎప్పుడైతే రవి బుధులు గోచరిస్తున్నారో మాట వల్ల ఇబ్బందులు అవుతాయి. మాట ఆచితూచి చాలా జాగ్రత్త వహించి మాట్లాడాలి. ఎవరైతే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారో, డేటా సెంటర్స్లో వర్క్ చేస్తుంటారో, మాట వల్ల బ్రతికేటువంటి జర్నలిజం అయినా, లేకపోతే మీడియా రంగమైనా, ఇంకా మాటతో బ్రతికేటువంటి, నోటితో పనిచేసి బ్రతికేటువంటి వేద పండితులైనా ఎవరైనా సరే వృశ్చిక రాశిలో ఉన్నట్లయితే వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. పని సరిగ్గా ఉండకపోవడము, లేదా లాస్ అవ్వడము, జాబ్ లాస్ అవ్వడము, వ్యాపారంలో నష్టం చూడడము, ఇలాంటివన్నీ కూడా ఈ మాటతో చేసేటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడిపే యోగం అండి. ఎందుకు అంటే 4వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు యోగిస్తున్నాడు. సో 4వ స్థానం శుక్రుడు ఎప్పుడైతే యోగిస్తున్నాడో వాహన సౌఖ్యం ఉంటుంది. కొత్త వాహనాలు కొనుక్కోవడము, లేకపోతే కొత్త కొత్త గృహ ప్రవేశాలు, కొత్త కొత్త ఇల్లు కొనుక్కోవడం, ఫ్లాట్స్ కొనుక్కోవడము. అంటే ఎవరైనా ఇంటి కోసం ప్రయత్నం చేస్తుంటే జనవరి మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా మంచిది అవుతుంది. లగ్జరీ ఫార్మ్స్, లగ్జరీ విల్లాస్ ఇవి కొనుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా శుక్రుడు ఎప్పుడైతే ఉన్నాడో బంధుమిత్రులతోనూ, ఫ్రెండ్స్తోనూ సరదాగా జాలీగా గడపడము, కుటుంబ సౌఖ్యం అంటే ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, సుఖాన్ని అనుభవించడం, గొప్ప ప్లెజర్ టైం అండి ఇదంతా కూడా. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇంకా చూస్తే గృహయోగం, లవ్ ప్రాబ్లం, అంటే ఎవరైతే లవ్లో ఉంటారో పంచమ స్థానం ఎప్పుడైతే పాడైందో అండి, లవ్ విషయంలో చాలా ఇబ్బందులు వస్తుంటాయి. అంటే లవ్ బ్రేకప్స్ అవ్వచ్చు, లేకపోతే ఆడవాళ్ళతో, అంటే ఎవరైతే లవ్ చేస్తున్నారో ఆడైనా మగైనా వాళ్ళతో ఇబ్బందులు రావడం, టార్చర్లా అనిపించడము, లవ్ ప్రాబ్లం ఖచ్చితంగా కనబడుతుంది. సో ఆ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహు నడుస్తున్నాడు కాబట్టి నడవడికలో కూడా వాళ్ళ బిహేవియర్లు తేడా రావడం, వీళ్ళు చాలా ఇబ్బంది పడడం, మానసికంగా ఇబ్బంది పడడం లాంటివి చాలా ఎక్కువ గోచరిస్తున్నాయి. అయితే ఇంకా చెప్పాలంటే బిజినెస్లో మంచి అద్భుతమైనటువంటి లాభాలు ఉంటాయండి. ఎందుకంటే 7వ స్థానం బాగుంది కాబట్టి, యోగిస్తోంది కాబట్టి బిజినెస్ ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో, ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు అద్భుతమైనటువంటి యోగంగా బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వడము, అధిక లాభాలు చూడడం లాంటివి జరుగుతుంటాయి. సో వీళ్ళకి నేను చెప్పేది కొంతవరకు వీళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అది రిస్క్ తీసుకోకుండా, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ బుధుడు బాగాలేదు కాబట్టి రిస్క్ తీసుకోకుండా కాస్త ఇన్వెస్ట్ చేసినట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. సో ఎప్పుడైతే 7వ స్థానం బాగుందో, స్పౌస్ అండి, అంటే పెళ్ళైన వాళ్ళు ఉంటే భార్య లేదా భర్త వల్ల మంచి లాభాలు పొందుతారు. వాళ్ళ యొక్క ఆలోచన వల్ల, వాళ్ళు ఇచ్చే ఐడియాస్ వల్ల, వాళ్ళ సపోర్ట్ వల్ల, వాళ్ళ యొక్క ఆలోచన విధానం వల్ల వీళ్ళు చాలా లాభపడతారని చెప్పాలి. కాబట్టి జనవరి మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. లవ్ విషయంలో మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి. పెళ్ళైన వాళ్ళకైతే చాలా బాగుంటుంది. కుటుంబంతో మంచి వాతావరణం ఉంటుంది, మంచి ఆనందదాయకంగా ఉంటుంది. అదేవిధంగా చెప్పాలంటే శని ప్రభావం కూడా ఎక్కువ ఉంటుందండి. శని 4వ స్థానంలో అర్ధాష్టమ శని కాబట్టి ఒక రకమైనటువంటి ఇవన్నీ కూడా నేను అండర్ గ్రౌండ్, అంటే ఒక లెవెల్లో చెప్తున్నాను.
ఇంకా టాప్ మోస్ట్‌కి వెళ్ళిపోవాలి, మేము రీచ్ అయిపోవాలనుకుంటే అది అప్పుడప్పుడే జరగదండి. ఎందుకు శని 4వ స్థానంలో ఉండడం వల్ల అర్ధాష్టమ శని ఎప్పుడైతే నడుస్తుందో అది కంప్లీట్ గ్రోత్ అనేది వృశ్చిక రాశి వాళ్ళకి ఇవ్వడు. ఇంకా ఇది జనవరి మాసము, ఫిబ్రవరి ఉంది, మార్చ్ ఉంది. సో, ఫిబ్రవరి ఎండింగ్‌కి ఆ గ్రోత్ అనేది స్లోగా స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఈ జనవరి మాసంలో ఓవరాల్ గ్రోత్ కన్నా ఈ మాసం వరకు వచ్చేసరికైతే కాస్త బాగానే ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి బావుంటుంది. కం ఉద్యోగస్తుల్లో కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్‌లో వాళ్ళకైతే ఇబ్బందులుంటాయి. అదేవిధంగా ఆరోగ్యము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విషయం వ్యసనపరులు ఎవరైనా ఉంటే, వ్యసనాలకు మాకు అలవాటుంది బాగా అనుకుంటే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ మాసంలో ఎవరైనా సరే ఫ్రెండ్స్ వల్ల అవ్వచ్చు, సొసైటీ పెద్దవాళ్ళ వల్ల అవ్వచ్చు, వాళ్ళ వల్ల కొంత జ్ఞానము, ఏదో ఒక ఐడియా రావడము, ఏదో ఒక గ్రో అవ్వడానికి 11వ స్థానం చాలా బావుందండి. సో, 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి చాలా బావుంది కాబట్టి మంచి ఐడియా, మంచి లాభాలు పొందడం. ఇందాక చెప్పాను వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారని. ఆ వ్యాపార లాభాలు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కొంతవరకు అబోవ్ యావరేజ్‌గానే ఉన్నాయి. కానీ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఓవరాల్‌గా ఈ యొక్క జనవరి మాసంలో వృశ్చిక రాశి వాళ్ళు చేయాల్సినటువంటి రెమెడీ ఏమిటనంటే కొద్దిగా కందులు తీసుకొని కేజీంపావు కందులు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడిలో కానీ, శివాలయంలో కానీ, సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కానీ దానంగా ఇస్తే ఈ మాసంలో ఉండేటువంటి దోషాలన్నీ పోతాయి. సో ఓవరాల్‌గా ఈ రాసుల వారికి ఈ విధంగా ఉంది. మిగతాదంతా అంతర్గత జాతకం ఏదైతే చూస్తామో దాని మీద బేస్ అయ్యి ఉంటుందని బేస్ చెప్తూ అయి ఉన్నారు. ఉంటుంది. మీరన్నట్టుగానే ఆర్థికంగా బలపడాలి అన్నా, లేదంటే కొంతమందికి రిలేషన్‌షిప్‌కి సంబంధించి, లవ్ మ్యారేజెస్‌కి సంబంధించి ఇష్యూస్ కనిపిస్తున్నాయి. కొంతమందికి అనుకోని యాక్సిడెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. కొంతమందికి వ్యాపారంలో నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు ఒకసారి అంతర్గత జాతకం ఏదైతే ఉంటుందో దాన్ని చూపించుకోవాలి అనుకున్నా, లేదా పరిహారాలు చేయించుకోవాలి అనుకున్నా, కొంతమందికైతే కాలసర్పదోషాలు ఉంటుంటాయి. కొంతమందికి ఎన్ని వివాహ ప్రయత్నాలు చేసినా వివాహం అనేది జరగదు. ఏ దోషం అనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అలా ఎవరికైనా అనిపించినా సరే మన దగ్గర పరిహారము, పూజలు అండ్ ఒకసారి జాతకం చూసే అవకాశం ఉంటుందా ఉమాగారు? ఉంటుందండి. నేను మొదటగా చెప్పినట్టుగా ఇదంతా కూడా ఒక 40% జీవితం ప్రభావం చూపిస్తుంది. ఇదంతా ఒక బేస్ పాయింట్ అండి. మిగతా 60% మీ ఇండివిడ్యువల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. వింశోత్తరి దశ ఏం నడుస్తోంది, D1 చార్ట్ ఏంటి, D9 ఏంటి, D10 ఏంటి, అసలు ఏ రకమైనటువంటి ప్రభావం మీ మీద ఎలా చూపిస్తుంది. ఫర్ సపోజ్ శని అంతర్దశ నడుస్తోంది, శని ఎక్కడున్నాడు, దాని యొక్క ప్రభావం ఏమిటి. మీరు ఇప్పుడు ఈ జనవరి మాసంలో వీళ్ళకి లైఫ్ టర్నింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాను కదండి. సో, దాన్ని ఏ విధంగా వీళ్ళు మార్చుకోవాలి, ఎందుకు వీళ్ళకి 6వ స్థానంలో గురుడు గోచరిస్తున్నాడు. సో, ధనం విషయంలో ఇబ్బంది మాత్రం అప్పుడే పోదండి. ఈ జనవరి మాసంలో మాత్రం పోదు. ఇంకా ఇబ్బంది పడుతూనే ఉంటారు డబ్బు విషయంలో. ఆ ఇబ్బందులు పోవాలంటే ఇండివిడ్యువల్ జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, వాటిని ఎలా యాక్టివేట్ చేయాలి పూజల ద్వారా, ఎలాంటి మంత్రం చదవాలి, ఎలాంటి దైవ దర్శనాలు చేసుకోవాలి, ఎలాంటి క్షేత్రాలకు వెళ్ళాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పడం వల్ల ఆ యోగాలన్నీ యాక్టివేట్ అవుతాయండి. ఈ యొక్క గోచారాన్ని కూడా డామినేట్ చేసే విధంగా ఆ యోగాలు యాక్టివేట్ అయ్యే మనిషిని సక్సెస్ వైపు నడిపిస్తాయి. డబ్బు వైపు, రుణ బాధలు తొలగించడానికి, ఆ యొక్క మానసిక స్థైర్యాన్ని కల్పించడానికి ఆ వ్యక్తికి దోహదపడతాయి. ఓకే. సో ఇండివిజువల్‌గా జాతకం ఎవరైతే అంతర్గత జాతకం చూపించుకుంటూ ఉంటారో స్పిరిచువల్ ఎనర్జీ అని మనం చెప్తూ ఉంటుంటాం. సో దాని త్రూ వీళ్ళని హీల్ చేసే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. ఎవరైనా సరే జాతకరీత్యా ఒకసారి ఉమ్మగారిని కలవాలి అనుకున్నా, ఎందుకంటే రాశి ఫలాలు చూసేటప్పుడు అంతర్గత జాతకం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఓన్లీ ఒక సూచిక మాత్రమే. ఇన్ డీటెయిల్డ్‌గా ప్రత్యేకించి మీ రాశి వారికి ఏ విధంగా ఉంటుందన్న విషయాలపైన అంతర్గత జాతకం చూపించుకొని దానికి పరిహారాలు కానీ, పూజలు కానీ, లేదు అంటే నవగ్రహ శాంతులు కానీ చేయించుకోవాలనుకుంటే డెఫినెట్‌గా అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేస్తే ఉమాగారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.